ఫ్రెండ్స్, వెల్కమ్ టు దోసన్ ఛానల్. ఇక్కడ చూడండి, నగర సంకీర్తన కళాకారులు ఎంత తీరుతో ఇలా విచ్చేస్తున్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మరుపొంగిళ్ళ జాతర అత్యంత వైభవంగా జరిగిందండి. ఎంత చక్కగా వేషధారణలో ఉన్నారు చూడండి. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు ఈ మరుపొంగుళ్ళు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలలో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా 5 మంగళవారాలు మరుపొంగులలో తమ కళాకారుల వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. నడుస్తున్నారు చూడండి రంగస్థల కళాకారులు. ఎంత చక్కగా ఉందో చూస్తుంటే. తీసుకొస్తున్నారు చూడండి, మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో. చూడండి జరిగా తర్వాత అన్నప్రసాదాలు. చక్కగా వడ్డిస్తున్నారు. తల్లి తిరుపతి గంగ జాతర రాష్ట్రంలోనే ఎక్కడ జరగదు. మన తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగ జాతర జరిగింది. దాని తర్వాత 5 మంగళవారాలు 5 ఆదివారాలు కూడా గంగ జాతర లాగానే జరుగుతుంది. ఆ రోజు రానోళ్ళంతా వచ్చి 5 మంగళవారాలు 5 ఆదివారాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే మేము ప్రతి ఏడు కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారికి సార సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఇది మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి చల్లని దీవెనలు మనకి కలగాలని, ముఖ్యంగా ఈరోజు మొదటి మంగళవారం తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి టెంకాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సిబ్బందికి అందరికీ. మేము కళాకారులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారి దివ్య ఆశీస్సులు చల్లని చూపులు తిరుపతి ప్రజలకే కాకుండా దేశం మొత్తం అందరికీ ఆమె చల్లని చూపులు కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి.